సార్వత్రిక ఎన్నికలకు పుర ఎన్నికలు రిహార్సల్స్ గా పరిగణిస్తున్నాయి పార్టీలు. అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. జిల్లాలోని ఆదోనికి ఆంధ్ర ముంబైగా ఘనకీర్తి ఉంది. ఒకప్పుడు నూలు, నూనె, పత్తి జిన్నింగ్ మిల్లులతో పరిశ్రమలకు నిలయంగా ఉండేది ఈ ప్రాంతం. 100 ఏళ్ల క్రితమే దాదాపు 300కు పైగా పరిశ్రమలు ఉండడంతో ఆదోని పట్టణం విధులు నిర్వహించేందుకు వచ్చిపోయే వేలాది కార్మికులతో కలకల్లాడేదని చరిత్ర చెబుతోంది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. ఆధునికతను అందిపుచ్చుకోలేక వందలాది పరిశ్రమలు మూతపడడంతో పారిశ్రామిక రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలకు ముందు నేతలు మూతపడ్డ పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇవ్వడమే తప్ప నెరవేర్చిన దాఖలా లేవు. నగర శివారు కాలనీలు అభివృద్ధికి దూరంగా కూనరీళ్తున్నాయి. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణం, జనాభా, నివాసాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చూపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అవతరణకు ముందు కర్ణాటకలోని బళ్ళారి జిల్లా పరిధిలో ఉన్న ఆదోని ఆ తర్వాత కర్నూలు జిల్లాలోకి మారింది. లో కర్ణాటక పరిధిలో ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా రాచోటి సుబ్బయ్య ఎన్నికయ్యారు. ఆయన 1964 వరకు చైర్మన్ పదవిలో కొనసాగారు. 1967లో విట్టా కిష్టప్ప చైర్మన్ బాధ్యతలు చేపట్టి 1984 వరకు పదవిలో కొనసాగారు. 2005లో మూడోసారి విజయం సాధించి 2010 వరకు చైర్మన్ గా కొనసాగారు. ఇప్పటి వరకు ఆదోని మున్సిపాలిటీని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే పాలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా పార్టీ ఏదైనా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్యవైశ్యులకే చైర్మన్ గిరి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్నుల రూపంలో ఆదోని మున్సిపాలిటీకి కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరుతున్న అభివృద్ధికి మాత్రం పట్టణం ఆమడ దూరంలోనే ఉంది. శివార్లోని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరాయే తప్ప అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు స్థానికంగానే మకాం వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అస్త్రశస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అదోని పురపీఠాన్ని సొంతం చేసుకునేందుకు పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ అవుతుందో లేదంటే జనం నూతనత్వానికి జై కొడతారో చూడాలి.